అంటే ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కదాంతో ఒక సంబంధం లేకుండా అన్నీ అలా కవర్ చేసుకుంటూ వస్తున్నారు. దట్టు మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ కూడా చాలా డిఫరెంట్, దాంట్లో యాప్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు అన్నట్టు కంటెంట్ కూడా అలాగే చేస్తున్నారు. అంటే ఎలా పాసిబుల్? అంటే అలా మీ దగ్గరకు వస్తున్నాయా, లేదంటే మీ సెలెక్షన్ అలా ఉందంటే ఏం చెప్తారు? అంటే ప్రాపర్ ఇనీషియల్ స్టేజ్లో అలాంటి ఇంప్రెషన్ ఇద్దామనే వాంటెడ్లీ టైం తీసుకుని స్లోగా చేసేవాడిని అండి. ఎవ్రీ 2 yearsకి 1 ప్రాజెక్ట్ అన్నట్టే చేసేవాడిని స్టార్టింగ్లో. కోవిడ్ వరకు కూడా అంతే, ఇయర్కి ఒక ఫిల్మ్ వచ్చేలాగా, లేకపోతే 2 yearsకి ఒకటి వచ్చేలాగే వచ్చేవి నావి. సో బేస్మెంట్ డిఫరెంట్ ఫిలిమ్స్ అండ్ కంటెంట్ డ్రివెన్ ఫిలిమ్స్ ఇవ్వటం వల్ల నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళందరూ కూడా తర్వాత దానికి అలవాటు పడ్డారు. డిఫరెంట్ సబ్జెక్ట్ అన్న వెంటనే చాయిస్ నేను ఎక్కువ స్టోరీస్ కూడా ముందు మీ దగ్గరికి వస్తున్నాయి. మన లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా అలాగే. ఓకే, సో ఇంకోటి ఏంటంటే మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు ఇద్దరు క్యూటీలు ఇద్దరు ఉన్నారు కదా, అంటే ఎవరితో బాగా వర్కౌట్ అయ్యింది? అంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇది ప్రాపర్గా మనం ఇద్దరిని ఈక్వల్గా బ్యాలెన్స్ చేయకపోతే నేను ఫ్లవర్ అయిపోతాను అంటే సినిమాలో. ఓకే, సో ఇది స్క్రీన్ మీద తీసుకురావడానికే ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళం. వాళ్ళని ఎంత కంఫర్ట్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది అన్నట్టు. సో ఇద్దరు వెరీ మచ్ సూపర్ కంఫర్ట్ యాక్ట్ చేయడానికి, ఇద్దరికిద్దరు. కాకపోతే మేము ఏ సీన్ చేసినా ఇద్దరు ఇవానాతో స్టార్ట్ చేస్తే కేతికతో ఎండ్ అవుతుంది, లేకపోతే కేతికాతో స్టార్ట్ చేస్తే ఇవానాతో ఎండ్ అవుతుంది, అంటే ఒకే సీన్లో. సో మ్యాక్సిమం కలిసే ఉంటాం. విడిగా నాకు తెలిసి 3 రోజులు 4 రోజులు చేసాము అంతే. అందరం కలిసే, అంటే కిషోర్ మేము కలిసే ఉంటాం కాబట్టి ఎక్కువ ఈజీగానే ఆ బాండింగ్ వచ్చేసింది.